లో ఈ 2026 సంవత్సరంలో రెండవ తెలుగు ఆరాధనలో నా మీద వంతుబడింది కనుక ఈరోజు నేను వాక్యం చెప్పడానికి ఇక్కడ జక్రయ్య వలె నేను యాజకుడుగా నిలబడి ఉన్నాను. ఈ మొదటి వారం నేను వెంబడించి ప్రతి నెల మొదటి వారంలో రెండవ తెలుగు ఆరాధనకు ఐరాలకు వెళ్ళేవాడిని. అయితే ఈరోజు దేవుని ప్రియులారా, ఈ మొదటి ఆదివారంలో రెండవ ఆరాధనలో మీతో కూడా మరి పాలి భాగస్తులుగా కలుసుకోవడానికి, మీకు బలను నడిపించడానికి, వాక్యం చెప్పడానికి ప్రభు ఈ దినములో నాకు వంతు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక. ఈ నెల ఈ యొక్క సంవత్సరం వాగ్దానం, దేవుని ప్రియులారా, ఈ సంవత్సరం వాగ్దానం గమనంగా వినాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనము తెరుచుకుందాం. హల్లెలూయా. మరి చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏమంట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం వరకు ఇక్కడ కొండలో యేసుప్రభుల వారు స్వార్థను ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ కూడి వచ్చినటువంటి జనులకి యేసుప్రభుల వారు స్వార్థను ప్రకటించినాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. దేవుని ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనములో మీరు చదువుకున్నట్లయితే మత్తయి సువార్త ఏమంట, మైక్ తీసుకోండి మైక్ తీసుకోండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఇది యోహాను భక్తుడు. దేవుని ప్రియులారా, యేసు ప్రభువుకు ముందుగా ఆయన ప్రసంగించిన మాట, మరి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యాల్లో ప్రకటించుచుండెను. యూదయ దేశములో, యూదయలోను అరణ్యములో ప్రకటించుచున్నాడు గనుక మరి పరలోక రాజ్యము సమీపంగా ఉందంట. మారు మనసు పొందే ప్రతి వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. అవును దేవుని ప్రియులారా, మారు మనసు లేక పరలోకానికి వెళ్ళలేరు. మరి 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చదివితే, 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఆమేన్, హల్లెలూయా. మన బ్రదర్ వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళకి చప్పట్లు కొడదాం. బ్రదర్ గారు కొంచెం ముందు వచ్చేసినారు. ఇట్లా వచ్చేయండి, చారు ఉంది, ఇక్కడికి వచ్చేయండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడి నుండి వస్తారంటే చిత్తూరు దగ్గర మాధవరంలో నుండి వస్తారు. పైన చారు ఉందండి, కూర్చోండి, చారులో కూర్చోండి. వారు అన్నదమ్ములు, వాళ్ళే ప్రతి సంవత్సరం దీనికి డెకరేషన్ చేసేది. హల్లెలూయా. మేమేం డబ్బులు ఇచ్చేలేదు. అది కాకుండా ప్రతి ఇయరు సేవకుల్ని గణపరుస్తారు. హల్లెలూయా. దేవుని ప్రియులారా, వాళ్ళు ఉండేది మాధవరం, చిత్తూరు దగ్గర. మన బ్రదర్ గారిని అక్కడ సిఎస్ఐలో సంఘానికి పెద్దగా పెట్టేసినారు. ఆయన చెప్పినాడంట, అక్కడికి నేను ఎక్కడ రక్షణ పొందినాను అక్కడికి వెళ్ళి మళ్ళా వస్తాను. రెండవది, వాళ్ళ పిల్లలకు బర్త్డే చేసుకున్నా ఏం చేసుకున్నా మా జీసస్ బ్లెస్సింగ్ పాస్టర్ వాళ్ళు వస్తారు. వాళ్ళు అక్కడున్న సేవకులకు చెప్పేస్తారు. వాళ్ళు మొదట ఆహ్వానం దేవునికి, రెండవది ఆహ్వానం సేవకులకి. వాళ్ళ కోసం చప్పట్లు కొడదామా? నేను వారిని పొగడలేదు. దేవుని ప్రియులారా, ఆ మహిమ ఘనత వాళ్ళ ద్వారా దేవునికే చెందునుగాక. ఆమేన్. అనేకులకి భారమే ఉండేలా నేను అప్పుడే కూడా చెప్పాను. మొదటి ఆరాధనలో ఇక్కడ డెకరేషన్ చేసినటువంటి కొన్ని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు పిల్లలు. మన మందిరంలో చాలా అలంకారంగా ఉండాలి, మనం కూడా అలంకారంగా ఉండాలి కనుక పిల్లలకి దీన్ని పెరికి ఇవ్వద్దండి. చూడండి, క్రిస్మస్ దాతలు కొన్ని బాల్ లాగా ఉంటుందే, దాన్ని కూడా పెరుక్కొని వెళ్ళిపోయినారు ఆరాధన సమయం ముగించుకున్న తర్వాత. బస్సులో రాయబడింది, ఈ బస్సు మనది,
శుభ్రంగా ఉంచుకోవాలని. ఆమేన్, హల్లెలూయా. నో స్మోకింగ్ అని రాయబడి ఉంటుంది, డ్రైవరే కాలుస్తా పోతూ ఉంటాడు. అట్లా ఎంత చెప్పినా మన సంఘంలో దేవుని ప్రియులారా, మీ చాక్లెట్ పేపర్లు ఇక్కడ పడేసి వెళ్ళొద్దు, మీ బిస్కెట్ తుణుకులు ఇక్కడ పడేసి వెళ్ళొద్దు. మీ పిల్లలకి ఇవ్వండి, మంచిదే. కింద పడితే తల్లులు ఏం చేయాలంటే తండ్రులు దాన్ని ఎత్తి మీ పాకెట్లో వేసుకోవాలా, మీ బ్యాగ్లో వేసుకోవాలా. ఇది దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం. హల్లెలూయా. మనం చదువుకున్న భాగంలో మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి. దేన్ని వెతకాలి? దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలి. బైబిల్లో వెతుకుడి అప్పుడు మీకు దొరుకుతుంది, తట్టుడి తెరవబడుతుంది. బైబిల్లో చెప్పబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో దేవుని ప్రియులారా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. నేను ప్రతిరోజు వెతుకుతూ అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, హెలికాప్టర్ అడగలా, ఏరోప్లేన్ ఫ్లైట్ అడగలేదు, నా కోసం ఏసీ రూము అడగలేదు ఓసిగా తినేదానికి. నేను అడుగుతున్నది ఒకటే, నాకు ఆత్మలు ఇవ్వాలి, నాకు నాయనా సాక్ష్యం కలిగిన ఆత్మలు ఇవ్వాలి, నిరంతరమైన ఆత్మలు ఇవ్వాలి. ఈ ఆత్మలు ఈ మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి పొందాలి, వారి బిడ్డలు అభివృద్ధి పొందాలి, వారు ఉన్న గ్రామంలో ఆ కుటుంబం అభివృద్ధి పొందాలి. హల్లెలూయా. పాస్టర్ రాబర్ట్ గారు చెప్పేది, మరి వేలూరు పట్టణంలో నేను ప్రతి నెల పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు నాలాగన ఒక చిన్న మరి తాటాకులు షెడ్డు, దాంట్లో కొద్దిగా ఇల్లు, దాంట్లో మందిరం, అంతా 4 అంతస్తులు 5 అంతస్తులో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద జాబ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు సేమ్స్లో వర్క్ చేసేవాళ్ళు, సిఎస్ఐ సంఘానికి చెందిన వాళ్ళు. వాళ్ళు పైనుండి ఈ తాటాకుల గుడిసెలో ఆరాధన చేస్తున్నటువంటి పాస్టర్ గారిని, రాబర్ట్ గారిని పెద్ద ఆయన నవ్వేదంట. వాళ్ళు పైనుండి వర్షం వస్తే కూడా దాంట్లో పడుతుందంట. ఆయన ప్రతిరోజు ఆ కొద్ది విశ్వాసుల కొరకు ప్రార్థన చేసేది భారం కలిగి. నా సంఘంలో వచ్చే పేదరికం తొలగించు నాయన బిడ్డలకి, నా సంఘానికి వచ్చే ప్రతి బిడ్డలు చదివి ఉన్నతమైన వాళ్ళుగా మార్చబడాలి ప్రభా, అధికారులుగా మార్చబడాలి ప్రభా. సంఘంలో ప్రభా వీరిని అయా బలంగా వాడుకోండి ప్రభా, అయా గొప్ప ఉద్యోగస్తులుగా మార్చండి అని. ఇట్లా ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 12 సంవత్సరాల తర్వాత వారి సంఘములో రక్షణ పొంది వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చదివి ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలకు వెళ్ళారు, జాబ్కి వెళ్ళారు. కొందరు బయట దేశానికి వెళ్ళారు, కొందరు లోకల్ బెంగళూరు పట్టణానికి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు. దేవుని ప్రియులారా, మరి వారే ఆ మందిరాన్ని కట్టడానికి, లిఫ్ట్లో వెళ్ళడానికి, పాస్టర్కు ప్రత్యేకమైనటువంటి గదులను ఏర్పాటు చేయడానికి కట్టారంట. అక్కడి నుండి పైనుండి కింద చూస్తూ ఉన్నారంట, ఇప్పుడు కింద నుండి పైకి చూస్తారంట. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తున్నానంటే, ఒక 16 సంవత్సరాలకు ముందు, ఇక్కడికి రాకముందు మేము వేలూరు పట్టణంలో ఒక ఫాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళేది. పెద్ద ఆయన సీనియర్ పాస్టర్ గారు, బట్టలు చినిగిపోయి ఉండేదంట. ఆయన నేర్పించింది ఒకే మాట, మొదట టిఫిన్ వెతుకు, మొదట చికెన్ వెతుకు, మొదట మటన్ వెతుకు. అవునా? ఎదకాల్సింది ఏమి? మనం మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని. మనమైతే దేన్ని ఎదగతాం తెలిసిన, తెల్లతో కండ్లు నలుపుకుంటానే మటన్ అయిపోతుందేమో. ఆమె ఎక్కడికి పరిగెత్తాడు? మటన్ షాప్కు, చికెన్ షాప్కు పరిగెత్తాడు. దేవుని ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ యేసు ప్రభు ఆ కొండ మీదకి వచ్చిన జనాలకు చెప్పుచున్న మాట, మొదట దేవుని రాజ్యం. హల్లెలూయా.
ఏమి అంట? దేవుని రాజ్యం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10వ వచనములో మీరు చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9, 10వ వచనములో మీరు చూస్తే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మొదట నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. మొదట ఆయన నామాన్ని పరిశుద్ధపరచాలి మనం. ఈరోజు అనేక మంది ఆయన నామాన్ని వ్యర్థంగా ఈరోజు ఉచ్చటన చేస్తున్నారు. తమలపాకు వేసుకున్న నోట్లో స్తోత్రం అంటూ ఉంటారు. ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము. దేవుని ప్రియులారా, ఆయన నామాన్ని ఉచ్చరణ చేస్తూ ఉంటే శైతాన్ క్రియలు కాలిపోతాయి, చేతబడి క్రియలు కాలిపోతాయి. నువ్వు అడుగుపెట్టే స్థలంలో ఆయన నామాన్ని చెప్పితే నిన్ను దేవుడు గొప్పగా నిన్ను మహిమపరుస్తాడు. నాకు జ్ఞాపకము దేవుడు చేస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో మీరు చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనములో యెషయా ప్రవక్తకి దేవుడు ఈ యొక్క మరి దర్శనాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. చదువుమా. ఆయనకు పైగా శరాబులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను. 2తో కూడా ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయిచు ఉండిరి. చప్పట్లో కొడదాం. వాళ్ళు యెహోవా నామాన్ని, దేవుని ప్రియులారా, ఆ శరాబులకి, ఆ ఏంజిల్కి, శరాబులకి, ఆ కెరూబులకి, దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తున్నా 6 రెక్కలు ఉందంట. 2 రెక్కలతో గుర్రానికి ఎలాగైతే ఇటువైపు అటువైపు చూడకుండా ఏం వేస్తుంటారు? నోటికి కళ్ళెం వేసేది కదా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, మనం చెవులకి వేసుకుంటామే, ఈ చలి లోపలికి పోకుండా, ఈ మంచు పోకుండా, కోల్డ్ కాకుండా, అట్లా 2టితో రెక్కలు కప్పుకున్నారంట. 2టితో ఏం చేసినారంట? ఎందుకు కప్పుకుందంటే గుర్రానికి ఇట్లు చూసి అట్లు పరిగెత్తి పుడుస్తుందేమో, ఇట్లు చూసి అట్లు పరిగెత్తి పుడుస్తుందేమో, దాని గురి నేరుగా సరళంగా ఉండాలని. అయితే ఇక్కడ చూస్తున్న ఈ శరాబులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2టితో కప్పుకున్నారు. దేన్ని కప్పుకున్నారంటే ఇక్కడ ముఖమును కప్పుకున్నారు. 2 రెక్కలతో తన ముఖమును అంటే మూసిపెట్టుకోవాలా, సరళంగా దేవుని వైపు, ఎక్కడ చూడకుండా మనసు. ఈరోజు ఈ 2 కన్నులు ఎక్కడెక్కడో చూస్తుంది. ఒకసారి దేవుని వైపు చూసినట్లుంటుంది, ఇంకొకసారి ఇంకొక వారి వైపు చూసినట్లుంటుంది. చర్చిలో ఉండేటట్లే ఉంటారు, వీళ్ళ మనసు అంతా ఎక్కడో ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మైక్ను ఆఫ్ చేస్తారు అని చెప్పి కొందరు అనుకుంటారు, కరెంట్ ఆఫ్ అయిపోతే బాగున్నే, పాస్టర్లు వాక్యాన్ని నిలిపేస్తారే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, దేవుణ్ణి స్తుతించడంలో, దేవునికి చెందవలసినటువంటి మహిమను చెల్లించడానికి మొదట దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మీ ముఖము, మీ నేత్రాలు దేవుని వైపుకే చూడాలి. లేదు పాస్టర్, నేను లేస్తానే నా భార్య ముఖమును చూస్తాననే వాళ్ళు ఉంటారు, లేస్తానే భర్త ముఖం చూసేవాళ్ళు ఉంటారు, లేస్తానే బిడ్డల ముఖం చూసేవాళ్ళు ఉంటారు.
హల్లెలూయా, హల్లెలూయా. 1వ తారీఖు సాయంత్రం మన భాస్కర్ ఇంటికి వెళ్ళినాం. ఎప్పుడు ఆయన పైన పెట్టేది ప్రార్థన, ఆ రోజు కింద హాల్లో పెట్టేసినారు, ఇంట్లో పెట్టేసినారు. అక్కడ చూస్తే కలర్గా పెయింటింగ్ చేసి దానికి డెకరేషన్ లాగా లోపల ఆ పటంలో జీసస్ పటం పెట్టున్నారు. నేను ఇది 2వసారి 3వసారి వార్నింగ్ ఇచ్చిన బ్రదర్ గారికి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి నువ్వు చదువు బ్రదర్, ఎవరు చదవద్దు, మీరు చూసుకోండి. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, పటములో పేపర్లో ఉన్న జీసస్ని కాదు నువ్వు చూడవలసింది, ఆత్మీయ నేత్రాలతో నీ యేసయ్యను చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, ఇక్కడ కూడా ఉంటుంది, అడైనా పడేస్తున్నారు దాన్ని, ఎవరో గిఫ్ట్ ఇచ్చున్నారు పటము, యేసుప్రభు పటం. నేను చెప్తున్నాను, నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ శరాబీలు దేవుని ప్రియులారా నిలవబడి ఎట్లంట నిలవబడి, హల్లెలూయా. అవును, నిలవబడి ప్రసంగం చేస్తే కొందరు కూర్చొని వింటారు. పాస్టర్ గారు కూర్చొని ప్రసంగం చేస్తే కొందరు పండుకుంటారేమో. నారాజన్న నీకు కష్టంగా ఉంటాడు, చారు ఉంది, జమ్ముని అక్కడ వెళ్ళి కూర్చోవచ్చును. పాపం ఆయన చాలా కష్టపడుతున్నాడు. చారులో కూర్చోండి, పోయి చారులో కూర్చొని రాసుకోండి. కనుక ఈ సమయంలో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో తన కాళ్ళు ఇటువైపు అటువైపు వెళ్లకుండా, లేచి బయటికి పారిపోకుండా, లేచి టీ అంగడికి పారిపోకుండా, లేచి అక్కడికి ఇక్కడికి పారిపోకుండా, మందిరానికి వచ్చినప్పుడు నీ దృష్టి, నీ చూపు దేవుని వైపే ఉండాలి. ఒక హల్లెలూయా చెప్పదామా? ఎక్కడ ఉండాలి? కొందరు టైం చూసేది, దేవుని వైపు చూసేది లే. కొందరు పాస్టర్నే చూడాలంట. నేను చెప్తున్నాను, మమ్మల్ని చూడొద్దు, దేవుని మాటలు వినడానికి దేవుని చూడు, దేవుని మాటలను చూడు, విను. హల్లెలూయా, హల్లెలూయా. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో తన పాదాలు ఇటువైపు అటువైపు ఉన్న పాదాలను 2 రెక్కలతో కప్పుకున్నారు. 2 రెక్కలతో ఏం చేస్తున్నారంట వాళ్ళు? సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానములు చేయుచున్నది. గానము ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? గానము ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఏమి? కిందికి వంకున్నారా? కొందరు మేట మీద పెన్ ఎత్తుకొని గీకేది, కొందరు వెనకాల చార్లో ఉండేవాళ్ళు ముందర ఉండే చార్లు దాంట్లో వాళ్ళ పేర్లు రాసి పెట్టేది, కొందరు చార్లో కూర్చొని వాక్యాన్ని వినకుండా చార్ కానుకొని దాన్ని ఆడించేది. హల్లెలూయా. ఎట్లా చార్లో ఏం చేస్తారు? ఆడిస్తూ ఉన్నారు. అప్పుడే కొన్ని చార్లు ఆడి కొంచెము ప్రాబ్లం అయింది. కొత్త చార్లు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది దేవుని నామాన్ని మహిమపరిచే స్థలం, దేవుని నామాన్ని ఉచ్చటన చేసే స్థలం. ఈ స్థలములో దేవుని ప్రియులారా, సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ఏం చేసినారంట? సర్వలోకము ఆయనతో మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానము ప్రతిగానము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెన్నైలో ఒక బ్రదర్ గారు ఉన్నారు, లారీ బ్రోకర్ ఆఫీసులో మరి ఆఫీస్ బాయ్గా ఉన్నాడు. పట్టుకున్నాడు యేసుప్రభుని. ఆఫీసులో దేవుని ప్రియులారా టీ తీసుకొచ్చి ఇచ్చేది. లారీ బ్రోకర్స్ ఆఫీసులో మేనేజర్ దగ్గర అక్కడ ఉన్న ఆఫీసులో వాళ్ళకి ఫైల్ ఎత్తిచ్చేది. అక్కడ పోమంటే అక్కడ పోమనేది, పోయేది ఇక్కడ పోయేది. ఈరోజు ఆయన దినంలో పట్టుకున్నాడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు లారీ బ్రోకర్ కాదు. దేవుని ప్రియులారా, దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నాడు. నేను చెప్తున్న మాట మీరు కూడా ఆ శరాబుల వలె దేవుని ప్రియులారా, ఎప్పుడైతే మీ దృష్టి ఆయన వైపు ఉంటుందో, ఆదివారంలో మీ పాదములో అక్కడికి ఇక్కడికి పారిపోకుండా దేవుని మందిరంలో స్తుతించే సమయంలో దేవుని స్తుతిస్తే దేవుని కంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు ఎక్కిస్తాడు.
ఇక్కడ మనం చూసాం, ఆయనకు పైగా, ఎవరికి పైగా దేవాలయంలో దేవుని ప్రియులారా, దేవునికి, యెహోవా దేవునికి పైగా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఆ స్తుతించడం వల్ల ఉన్నతమైన వారిగా దేవుడు వాళ్ళని మార్చాడు. యెహోవా దేవుడే వారిని చూస్తూ ఉన్నాడు. నేను అప్పుడే చెప్పానే, ఇలాగూ రాబర్ట్ గారు దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉండడం వల్ల దేవుడు ఆ సంఘంలో ఉన్న వారిని, సేవకుని దేవుడు హెచ్చించాడు. చక్కటి ఆయనకు కారు కొనిచ్చారు వాళ్ళు బెలివరు, ఇల్లు కట్టించారు బెలివరు. ఆయనకు కావలసినటువంటి సమస్తమును నా దైవ సేవకుల ద్వారా నా కోసం ప్రార్థన చేసి నేను ఇంతగా దీవించబడినానని చెప్పి వారు పై అధికారులుగా మారిన తరువాత ప్రతి దశమ భాగాల్ని, కానుకలని బయట దేశంలో ఉన్నా కూడా వారికి సంఘానికి ఆ కానుకల నెలలో వచ్చేసేదన్నమాట. రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు వేసేవాళ్ళు దేవుడు బలమైన కానుకలు ఇచ్చేవారుగా దేవుడు మార్చినాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పైకి చూస్తున్న, కింద నుండి పైకి చూస్తున్న వాళ్ళు ఈ సంఘానికి రావడానికి ప్రారంభించేసినారు. అప్పుడే ఆయన చెప్పారు, 20 మంది 10 మంది రాలేరు నా సంఘానికి, ఈరోజు చూస్తే 100 మంది వస్తున్నారు సంఘానికి. అక్కడ పైనుండి గుడిసెలో ఉన్న నన్ను చూసినారు. నేను అనుకున్నా, నన్నగాదు చూస్తున్నది నా దేవుణ్ణి అని. చెవుల్లో వాళ్ళు ఏం చేశారంటే కింది నుండి పైకి చూడడానికి ప్రారంభించినారు. ఒక్కొక్కరుగా సంఘానికి రావడం వల్ల దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ సిఎంసి హాస్పిటల్లో వారి ఫ్యామిలీకి ఏమి జరిగినా అంతా ఫ్రీ అంట. ఫాస్టర్ ఫ్యామిలీకి, ఆ సంఘంలో ఉండే విశ్వాసులకి కాల్ ఛార్జీ, ఆఫ్ ఛార్జ్ అంట. ప్రభులో నిద్రించినాడే ఏమో తెల్ల, వాళ్ళ కుమారు ఎవరు నడిపిస్తారో తెల్ల సంఘాన్ని. నేను ఎందుకు వస్తున్నానంటే, ఇక్కడ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధిలోకి భయముతో భక్తితో కూడా వచ్చిన తర్వాత మొదట మీరు దేవుని వాక్యాలు వినడానికి దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మీరు వెదకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఆహారం తిందుమో, ఏమి త్రాగుదుమో అని కాకూడదు. ఇక్కడ 31వ వచనములో ఇవంతా అన్యుల కంట మనకు దేవుడిస్తాడు సమస్తాన్ని. 31వ వచనం 6వ అధ్యాయంలో చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి. అవి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటి విషయమై వెదకుతారు. ఏం తిందుమో, ఈరోజు మధ్యాహ్నం ఏం తిందుమో, సాయంకాలం ఏం తిందుమో, ఎర్రగడ్డలు ఉన్నాయో, తెల్లగడ్డలు ఉన్నాయో, చికెన్ ఉందో, మటన్ ఉందో, వాళ్ళు వెతుకుతారు. దేవుని ప్రియులారా, నువ్వు వెతకవలసింది దేవుని రాజ్యం. ముందు వెతకవలసింది ఏమండి? దేవుని రాజ్యం, ఆయన నీతి, ఆయనను వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. అంటే దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మొదట మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అవునండి, మరి 2 కొరింథీయులు చెప్పాను 5వ అధ్యాయం 17వ వచనములో ఇదే ప్రసంగం. ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం వచ్చిందంటే ఏం ప్రసంగం అంటే, మరి చదవండి 17వ వచనములో, 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమంట? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయని. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏమంట? నూతన సృష్టి. ప్రతిదినము నూతన సృష్టి, ప్రతి క్షణము నూతన సృష్టి. దేవుని ప్రియులారా, ఇది సంవత్సరం 1వ తారీఖు ప్రసంగం చేసేది. హల్లెలూయా.
వాగ్దానానికి ముందు ఏడుస్తారు, నూతన సంవత్సరంలో నన్ను నూతన సృష్టిగా మార్చమని. ఈరోజు 4వ రోజు అయిపోయింది, 1వ రోజు వదిలేసి పాత మనిషి అయిపోయి ఉంటారేమో. హల్లెలూయా, హల్లెలూయా. 1వ రోజే, అది కూడా రాత్రి అయిపోయింది, తెల్లారుజామున అయిపోయింది. మళ్ళా పాత మనిషిగానే మళ్ళా పాత కార్యాలకే లోబడిపోయి ఉంటారు వాళ్ళు. వీళ్ళంతా కూడా క్రీస్తులో లేనటువంటి వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళంతా కూడా క్రైస్తవులు కాదు. నేను చెప్తున్నాను, మనము అన్యుల వలె మొదట ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మనము వెతకకూడదు. ఇక్కడ వాక్యము చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుందంటే 24వ వచనమా 25వ వచనములో చూడండి. 25వ వచనములో 6వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుండి. హల్లెలూయా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతించొద్దు. ఈరోజు అనేక మంది ఈరోజు ఏం ఆహారము, ఏం తినబోతాము. అవునండి, మైక్ పెట్టుకొని మీ మధ్యలో నిలబడిన దైవ సేవకులు, మా నాన్నగారు టెంకాయల వ్యాపారం చేసేవాడు. ఇట్లా పొలాలు లీజుకి పెట్టుకునేవాళ్ళు. దేవుని ప్రియులారా, లీజుకి పెట్టుకొని వ్యవసాయం, వరి పంట, చెరుకు, రాగి ఇవంతా వేసేవాడు. దేవుని ప్రియులారా, అయితే తినడానికి ఉండదు. ఏముండదమ్మా? తినడానికి ఉండదు. మా అమ్మకు చెప్పేది, అమ్మ గంజి నీళ్ళు వంచేయద్దు, ఏడా ఆవులకి కింద వంచేయద్దు. ఎప్పుడు? దేవుని వెతకక ముందు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకక ముందు. దేవుని ప్రియమైన వారలారా, మరి బస్తాలుగా ఒడ్డులు వచ్చును. ఒక బస్తా 2 బస్తాలు వేసుకొని వస్తే మిషన్కి వెళ్ళి బియ్యము 1 వారానికి కూడా రాదు. హల్లెలూయా. ఆహారం పనులకు పెడతాం, అయితే మాకు ఉండదు. హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొంది కూడా లోకానుసారమైన అంటే పాప జీవితం కాదు, శారీరకంగా వ్యవసాయం మీద, దాని మీద ఆలోచనలు ఉండి ఆదివారంలో మందిరానికి వెళ్లకుండా, ఆయన రాజ్యాన్ని వెతకుండా ఉన్నటువంటి దినాల్లో చాలా ఆకలి దప్పులు. ఏం తిందుము, సరైనటువంటి మరి వాటర్ త్రాగడానికి ఉండదు. దేవుని ప్రియమైన వారలారా, ఏమి త్రాగదాం, జ్యూస్ తాగుదామా, ఏం తాగుదామని ఉండదు. దేవుని ప్రియులారా, వస్త్రాలు సరిగ్గా ఉండవు. ఈ వారంలో ఒక 5-6 జతలు పేదరికంగా ఉన్న విశ్వాసులకి, సేవకులకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నా డ్రెస్సును ఎట్టేరి దగ్గర ఒక పాస్టర్ గారు ఉంటారు, ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. పేదోళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఆ దినములో వస్త్రాలు లేకుండా ఎదురు చూస్తూ ఉన్నా, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతికానో, మా అబ్బాయి కిరణ్ గారు వాక్య పరిచయం చేస్తాడు. అబ్బాయి 1/4 కిలో నూకలు కూడా తీసుకొచ్చి ఉన్నాడు. ఇంట్లో ధాన్యం అయిపోయిన తర్వాత 1/2 కేజీ కూడా తీసుకొచ్చి ఉన్నాడు. దాన్నే గెంజిగాసి త్రాగిన దినాలు కూడా ఉన్నాయి. అప్పుడు సరైన రీతిలో చిన్నపిల్లలు సరైన రీతిలో దేవుని రాజ్యం అంటే మందిరానికి వెళ్ళి వచ్చేసేదే మాత్రం కాదు, ఆదివారము మందిరానికి వెళ్ళి వచ్చేది కాదు. ఆయన చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు, ఆయన ఎలా చెప్పాడో మొదట ఆయన వెతకాలి. మనం ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో వెతకాలి. 1 దినవృత్తాంతములో 16వ అధ్యాయంలో 10-11 వచనములో ఏం రాయబడిందో మనం చూద్దాం. దేవుని ప్రియులారా, 1 దినవృత్తాంతములో 16వ అధ్యాయం 11వ వచనములో 10వ వచనమ్మా,
ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ఆమేన్. ఏమంట? హృదయములో ఎదుకేవారు హృదయములో. ఆమె ఎవరు ఏమి చెప్పుకున్నా పర్వాలా, ఒకటి కాదు 4 చెప్పుకున్నా నా మీద నేను సొమ్మిసిలేదు లేదు, వెనుక తీసేలేదు నేను. ఎందుకంటే నా హృదయంలో దేవుని వెతుకుతున్నా, నేను దేవుని వెతుకుతున్నా, నేను దేవుని పనివాడు, దేవుని సేవకుడు. ఎవరు ఏమి నా వెనకాల మాట్లాడుకున్నా చెప్పుకున్నా నేను భయపడను, సంతోషంగా ఉంటాను. ఆ వాక్యము చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుందంట? వారు హృదయంలో సంతోషిస్తారు, దేవుని వెతికేవారు. మరలా 11వ వచనంలో చెప్పబడుతుంది. 11వ వచనంలో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. అవునండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. ఆమేన్. ఆయన సన్నిధి నిత్యము. ఎప్పుడు వెతుకుతూనే ఉండాలి. మనం తప్పిపోతామేమో, దూరం అయిపోతామేమో, మరలా పాప జీవితానికి వెళ్ళిపోతామేమో. నిత్యము ఆయన సన్నిధి వెతుకుతూ ఉండాలి. మందిరంలో మాత్రం కాదు, ఇంట్లో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, అన్ని వేళల్లో వెతుకుతూ ఉండాలి మనం. దేవుని ప్రియులారా, నేను చెప్తున్నాను, ఒక్క ఆఫీస్ బాయ్ ఆ లారీ ఆఫీస్కు ఓనర్గా మారినాడు. ఆ ఓనర్గా మారినటువంటి అతడు దేవుని ప్రియులారా ఈరోజు అనేకులకి సహాయకరమైనటువంటి వాడుగా మారినాడు. ఇప్పటికే ఒక 10-15 చర్చిలు కట్టించుంటాడు ఆయన. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, మీకు ఏం చెప్తున్నానంటే, మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి. ఇంట్లో ఉన్న, పనిలో ఉన్న ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడండి. ఆయన రాజ్యాన్ని కట్టేవాళ్ళుగా మార్చండి. ఆమేన్. హల్లెలూయా. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు ఈ భూమిలో కూడా నెరవేరునుగాక. నీవు ఆయన రాజ్యమును, ఆయన చిత్తమును నెరవేర్చువాడుగా ఉండాలి. ఆదివారం అంటే మొదట దేవుని వెదికి దేవుని మందిరానికి రావాలి. ఫంక్షన్లో ప్రోగ్రాములంతా చూసుకొని ఉండకూడదు. మా అబ్బాయికి చెప్పాను, నేను ఒకేలా ప్రభులో నిద్రిస్తే ఆదివారం సమయంలో, నేను చెప్తున్నాను, ఆదివారం ప్రభు నన్ను తీసుకొని వెళ్ళొద్దు. దేవుని ప్రియులారా, శనివారం రాత్రి తీసుకొని వెళ్ళొద్దు అడుగుతున్నాను. మరలా ఒకవేళ అలాగూ చనిపోతే నన్ను దేవుని మందిరంలో పెట్టి ఆరాధన చేసి సోమవారం తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం కూడా బంధువులకి ఎవరికి చెప్పొద్దు. మొదట నా ద్వారా రక్షణ పొందిన, మన ద్వారా రక్షణ పొందిన వారు నా బాడీతో కూడా అందరూ కలిసి ఆరాధన చేయని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. సోమవారం తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి. ఆమేన్. హల్లెలూయా. నేను నా కుమారులకి చెప్పాను, దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట దేవుని రాజ్యం, రెండవది ఆయన నీతిని, ఆయన చిత్తాన్ని, ఆయన దేవుని ప్రియులారా వాటిని మనము వెతికితే మరి ఆహారమును ఇస్తాడు. త్రాగడానికి ఏమి త్రాగుదమో వాటిని ఇస్తాడు, ఏమి ధరించుకుందామో వాటిని ఇస్తాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగములో 25వ వచనములో, 25వ వచనమా 26వ వచనములో చదవండి, 25లోనే చదవండి. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చెనను, మీరు ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చెనను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కోట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. దేనిని గురించి చింతపడద్దు. ఆకాశ పక్షుల కంటే
మీరు శ్రేష్టమైన వాళ్ళు దేవునికి. హల్లెలూయా. కాకులను గమనించి చూడుడి, పక్షులను గమనించి చూడుడి, అవి విత్తుట లేదు, అవి కోయుట లేదు, పరమ తండ్రి పోషించుచున్నాడు. మన పరమ తండ్రి పోషించుచున్నాడు. పరమ తండ్రి పోషించుచున్నాడు. మన పరమ తండ్రి పోషించుచున్నాడు. ఆకాశ పక్షులను పోషించును, నిల్లు నల్లు పోషించును. ఆకాశ పక్షులను పోషించును, నిన్ను నన్ను పోషించును. భయపడకు, 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 భయపడకు. పరమ తండ్రి నిన్ను పోషించును. పరమ తండ్రి నిన్ను పోషించును. కాకులను గమనించి చూడుడి, పక్షులను గమనించి చూడుడి, అవి విత్తుట లేదు, అవి కోయుట లేదు, పరమ తండ్రి పోషించుచున్నాడు. మన పరమ తండ్రి పోషించుచున్నాడు. మన పరమ తండ్రి పోషించుచున్నాడు. పరమ తండ్రి పోషించుచున్నాడు. పరమ తండ్రి నిశ్చయంగా మిమ్మల్ని పోషిస్తాడు. మీకు వస్త్రాలు ఇస్తాడు. మీరు ఏం తిందుమో త్రాగుదుమో సమయానికి దేవుడిస్తాడు. 2 times ఏలియా ప్రవక్తకి, దేవుని ప్రియులారా, కేరుత్తు వాక్కు దగ్గర భయంకరమైన కరువు వచ్చినప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళితే వేడి వేడి వేడి, మరి దేవుని ప్రియులారా, రొట్టె కవాబు, అది కూడా ఏమంట కవాబు. సియా అంటాం కాకిని చూస్తే. కాకి కలర్ చూస్తే కూడా నాలాగా ఉంటుందేమో, కాకి కూడా కాకిలాగా నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, కాకిని చూస్తే అయిపో, అది ఎక్కువ చనిపోయిన శవాలు తింటూ ఉంటాయి కదా. అవును. ఇంకొకటి కాకి, అప్పుడంత పూరీలు నేను ఎన్నోసార్లు చూసినాను చిన్నప్పుడు. శనగ్గింజలు, శనక్కాయలు అవి ఇవి ఏదో ఎత్తుకొస్తాయి. ఆ ఇల్లు పైన ఆ చెత్తలో దొరికేస్తుంది. హల్లెలూయా. మన అయ్యగారికి, బాలకృష్ణ అయ్యగారికి బాగా తెలుసు, నలగంపల్లి అంతా పూరీలు అప్పట్లో, అన్ని స్థలాల్లో కూడా దాంట్లో దొరికేస్తాయి. మళ్ళీ ఇంకొకసారి వచ్చేది దానికి తెలియదు, మర్చిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాకులు తినేసింది, మనుషులు తినరు. అయితే కాకి పరిచయం చేసింది. ఎవరికి ఇచ్చేసిందంటే, దేవుని ప్రియులారా, దేవుని ద్వారా కాకులము ఏలియాకు పరిచయం చేసింది. కాకి కూడా పరిచయం చేసింది. హల్లెలూయా. పావురం పరిచయం చేసింది. హల్లెలూయా. నువ్వు పరిచయం చేస్తున్నావా దేవునికి? దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మరి ఛాయమైనటువంటి ఆహారాన్ని కోసమే ఎదురు చూస్తున్నాం. మనం పరిశుద్ధ లేఖనములో మనం చదివితే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము, క్షయమైనటువంటి ఆహారాన్ని కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయ. అక్షయమైన ఆహారము కొరకే, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. హల్లెలూయా. క్షయమైపోతున్నటువంటి ఆహారాన్ని కొరకు నువ్వు ఏం చేయొద్దు, కష్టపడద్దు. ఈరోజు మానవులు క్షయమైపోతున్నటువంటి ఆహారాన్ని కొరకు కష్టపడుతున్నారు జనులు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఆయన
చెప్పిన మాట ఆ క్షయమైన ఆహారాన్ని కొరకు కష్టపడొద్దు. ఏం చెప్తున్నాడంటే నీకు నిత్య జీవమును కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అవునండి, ఈరోజు క్షయమైనటువంటి ఆహారాన్ని కొరకు రాత్రి పగుళ్ళు కష్టపడతాం. అయ్యా పొట్ట కోసమే కదా కష్టపడేది, నీకేం తెలుసు అని చెప్పి వాని జీవితంలో ప్రార్థన ఉండదు, బైబిల్ చదివేది ఉండదు. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం అంటే ఈరోజు మందిరానికి వచ్చేస్తే ఎవరు పెడతారు ఆహారము, పెడతారనేసే వాళ్ళు ఉన్నారు. అవునమ్మా, ఎన్నో రోజులు నేను దేవుని రాజ్యాన్ని నీతిని వెతికి చిత్తూరు పట్టణానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం ఉండదు, పండుకొని ప్రార్థన చేసి పండుకొని ఉంటే మా డోర్ తడతా ఉంటారు వేడి వేడి బిర్యానీ. ఒకవేళ నేను అనుకున్నాను ఆ దినంలో ఏలియా ప్రవక్తకి కాకుల ద్వారా పంపించాడేమో, ఈరోజు మనుషుల ద్వారా ఇంటికి బిర్యానీ వేడి వేడిగా పంపిస్తున్నాడని దేవునికి దాని మీద చేతులుంచి ప్రార్థించిన దినాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, ఈ స్థలానికి వచ్చేటప్పుడు కూడా 2 రూపాయలతో కూడా 40 కేజీల రేషన్ బియ్యంతో కూడా ఈ స్థలానికి వచ్చాను. ఇక్కడ నిలబడుతున్న ఈ మట్టి, ఈ పొగసు రాళ్ళతో కట్టబడిన ఈ స్థలానికి ఈరోజు దేవుడు అద్భుతంగా ఈరోజు ఆహారం కొరత లేకుండా సమృద్ధి అయినటువంటి ఛాయమైన ఆహారం మాత్రం కాదు, అక్షయమైనటువంటి ఆహారము, జీవ ఆహారమును దేవుడు ఇచ్చాడు. నేనే జీవ ఆహారము, నా ఆహారమును భుజించువాడు ఎన్నటికీ వాడు చనిపోడు అన్నాడు దేవుడు. 33వ వచనములో 6వ అధ్యాయంలో మీరు చదువుకున్నట్లయితే 32, 33లో మీరు చదువుకుంటే, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునకు ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మరలా 34లో అంటున్నాడు ఆయన, కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మనకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవ ఆహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి ఆకలి కొనడు, విశ్వాసముంచువాడు ఎప్పటికి ఎన్నటికి దప్పిక కొనడు. చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదాం. ఆయన 11వ అధ్యాయము 25వ వచనములో నేనే పునరుద్ధానమును జీవమై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు, నేనే నిజమైన జీవమైన ఆహారము అన్నాడు. హల్లెలూయా. నేనే జీవమైన ఆహారము నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును వాడు దప్పిక కొనడు. అటువంటి అక్షయమైనటువంటి ఆహారాన్ని దేవుడు నీకు దయచేయుచున్నవాడుగా ఉన్నాడు. ఆయన 34వ కీర్తన చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే వచ్చే వారంలో ఇలాగ వెంబడించి వారంలో ఆయన రాజ్యాన్ని ఎలా వెతకడం అని చెప్పి మనం నేర్చుకుందాం. ఇంకా నీతికి మనం వెళ్ళలేదు, ఆయన రాజ్యాన్ని గురించే మనం మాట్లాడుతున్నాం. కనుక ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. ఎలాగైతే మొదట దేవునికి మనల్ని అర్పిస్తామో అలాగే మొదట దేవునికి ఇవ్వాలి. ఎలియా ప్రవక్త ఆ విధవరాలతో చెప్పాడు, ఆమె
ఎదురుగా వస్తుంది. ఆ షారేబత్ ఊర్లో నుండి ఎదురుగా వస్తుంది గౌని దగ్గరికి. ఆయన వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో వెళుతూ కట్లేరుకోవడానికి వస్తున్న ఆ విధవరాలు ముసలాయిమతో అంటున్నాడు, నీళ్ళు కొంచెం తీసుకురామ్మా, దప్పికగా ఉంటుందని. నీళ్లు తీసుకోవడానికి తిరిగి వెళ్తుంది ఇంట్లోకి, షారేబత్తులకి. అప్పుడు పిలుస్తాడు, నాకు కూడా ఒక రొట్టెను చేసుకోరా. ఒకే పిడికిడి పిండి అంట. ఆ పిడికిడి పిండిలో దేవుని ప్రియులారా, ఆమెను వాళ్ళ కొడుకు ఒక్కడే విధవరాలు, వాళ్ళిద్దరూ కొంచెం కొంచెము అప్పం చేసుకొని రొట్టె చేసుకొని చనిపోతారు. కాల్చుకొని తిని చనిపోతారు. ఆయన చెప్తున్నాడు, మొదట ఆ పిడికిడి పిండిలో నీవు నీ కొడుకు అప్పం చేసి తినడానికి ముందు ఎత్తుకోరా. నేను வேலையில் இந்த பாஸ்டருக்கு நான் கொஞ்சமாக்குது நாங்கள் சாப்பிட்டு நாங்கள் செத்துரு போகிறோம், ఇదిలు కొంచెం కూడా ఉండరారు, 3 పేருக்கு కావమా. హల్లెలూయా. పెద్దలు చెప్తారు, ఒకరైనా కావాలంటే 10 మంది కూడా కొంచెం తినేయచ్చంట. 10 మంది అన్నాను, ఒకరు తినేదానికి అవుతుందా? హల్లెలూయా. ఆమెకు ఆ ఇద్దరిది ఆ దేశంలో కరువు తీరేంత వరకు ఆ ప్రవక్తను కూడా ఇంట్లో నుండి పోషించిందంట. అంత సమృద్ధి అయినటువంటి ఆ పిండె నూనెను ఎక్కువ చేసి కొదవ లేకుండా నింపాడంట. గంప నిండిందంట. కొంచెంగా ఉన్న నూనె డబ్బా నిండిపోయిందంట. ఎత్తుకుంటూ ఉంటే అట్టే ఉందంట, కొదవే కాలేదంట పిండి. ఎత్తుకొని రొట్టెలు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఆ కొడుకు, ఆమె, ఆ ప్రవక్త ఏలియా ఎత్తి కాల్చుతూ ఉంటే పిండి గంపలో కొదవే కాలేదంట. ఏం కాదులేదంట, మనలో కొదవ వచ్చేస్తుంది. అయితే నేను అంటున్నాను, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని, ముందు దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతికేవారుగా ఉంటే మీ గంపలు నింపబడతాయి. మీకు ఆహారం, మీకు వస్త్రాలు, మీకు ఆరోగ్యం, దేవుడు అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 34వ అధ్యాయం 9-10 వచనాన్ని చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. మొదట భయభక్తులు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని, రెండవది భయభక్తులు కలగాలి. మూడవది దేవుని ప్రియులారా, మీరు ఆయననే ఆశ్రయించాలి, ఆయననే వెదకాలి. అప్పుడు సింహ పిల్లలు ఆకలి కొనినను దేవుని వెదుకు వారికి ఏది కొరత ఉండదు. ఈ 2026వ సంవత్సరంలో మీరు ఇలాగ వెతికితే మీ జీవితంలో కొరత రాదు, అలసిపోరు. గనుక అందరూ కూడా లేచి నిలబడదాం. మనందరూ కూడా లేచి నిలబడదామా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనందరూ కూడా లేచి నిలబడదాం. ప్రైజ్. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ కూడా మనందరూ కూడా అప్పగించుకుందాం. వినిన వాక్యాలకు అప్పగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, మొదట నీ రాజ్యమును, మీ నీతిని వెతికినప్పుడు మాకు ఏదేది కావాలో వాటిని అనుగ్రహించే దేవుడు నాయన. ఒకవేళ వ్యాధిలో ఉంటే నీ రాజ్యాన్ని, నీతిని వెతికే వారికి స్వస్థత కలుగునుగాక. కొరతలు నిండి ఉంటే వారి కొరతలు తీర్చబడునుగాక. యేసు నామములో నాయనా, శత్రువులు పోరాటం ఉంటే యేసు నామములో శత్రువు క్రియలు లయమగునుగాక. అపవాది క్రియలు వారిని పీడిస్తుంటే అపవాది క్రియలు లయమగునుగాక. వాళ్ళ కుటుంబంలో సమాధానము లేకుండా ఉంటే సమాధానము కలుగునుగాక. వారి ఉద్యోగాలు ఆశీర్వదింపబడునుగాక. వారి కుటుంబాలు దీవింపబడునుగాక. వారి కుటుంబాల్లో సమాధానం, శాంతి కలుగునుగాక. ఈ బిడ్డలు దీవించమని, ఆశీర్వదించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.